ఈ వీడియోలో గోంగూర చికెన్ చేస్తున్నాను న్యాచురల్గా. ఇది గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నానండి, పచ్చి గోంగూరేనండి. 150 గ్రామ్స్ అట్లా ఉంటుంది ఇది. దాంట్లో 5 గ్రీన్ చిల్లీ వేసాను, సాల్ట్ రాళ్ళు కొద్దిగా వేసాను. తర్వాత చికెన్ బాయిల్ చేసి పెట్టానండి. ఈ చికెన్ ఆల్మోస్ట్ బాయిల్ చేసి పెట్టాను, ఉప్పు కారం పసుపు ధనియాలు పొడి వేసి బాయిల్ చేసి పెట్టాను. సో ఇప్పుడు పెను మంటించాను, ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి, 4 స్పూన్లు పైన వేసుకోవాలి. జీలకర్ర అండి, తెల్లగడ్డ వేసానండి, వేదానండి, ఆనియన్స్ అండి, 2 చిన్న ఆనియన్స్ అండి ఇవి, చిన్న టమాటాలు అండి, ఒక చిన్న స్పూన్ సాల్ట్ అండి, ఒక చిటికెడు పసుపు అండి. పసుపు అంటే 1 స్పూన్ పడుతుంది అండి. చేసినావా? ధనియాల పొడి 1 స్పూన్ అండి, చిల్లీ పౌడర్ 1/4 స్పూన్ అండి. ఆల్రెడీ ఇందులో వేసాను కదా, పేస్ట్లో వేసాను కదండి. చూడండి, అదంతా బాగా బాయిల్ చేసేయాలి. టమాటో కూడా బాగా బాయిల్ అయిపోయింది. సో దాంతోపాటు గోంగూర అండి, పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర, చాలా న్యాచురల్ అండి. చాలామంది ఇంట్లో వేరే వేరే వేస్తారు తెలియకుండా, కానీ ఇది చాలా న్యాచురల్. ఇప్పటిదాకా చూశారు కదా మా వీడియోస్ అన్నీ కూడా, అన్నీ ఇంట్లో ఉన్న దాంట్లోనే, మళ్ళీ మనం అంగడికి వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా లేదండి. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. దాంతోపాటు మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇది. చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, దాని మీద కూడా రోగిని వచ్చేసింది. లాస్ట్గా కొత్తిమీర వేస్తున్నాను. చాలా బాగుందండి, చాలా న్యాచురల్ అండి. ఫుడ్స్ అంతా కూడా చాలా న్యాచురల్గా చేసుకోవాలి. మసాలాలు అవన్నీ కూడా వాడడం వల్ల మనకు చాలా అనారోగ్యం వస్తుంది. కంప్లీట్ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేయటం. రైస్లోకి చాలా బాగుంటుందండి, సంగట్లే కానీ రైస్లే కానీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. జై హింద్ అండి.